హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. అందుకోసమనే అధికార ప్రతిపక్ష పార్టీలు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బల ప్రదర్శన చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలతో. సిద్ధం 4వ సభను కూడా సక్సెస్ఫుల్గా ముగించుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్న తర్వాత తాము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా తక్కువ కాదు అనేటువంటి సిద్ధం కన్నా సిద్ధం తలదన్నేటువంటి విధంగా మేము మా సభను నిర్వహించబోతున్నాం అనేటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రకటిస్తున్నటువంటి అంశం. సిద్ధం సభకు దీటుగా ఈ నెల 17వ తేదీన చిలకలూరుపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి సభ నిర్వహించబోతున్నారు. అయితే ఈ సభలో చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సభలో పాల్గొనబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఈ సభ నుంచి మేనిఫెస్టో, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి మేనిఫెస్టోని విడుదల చేయడానికి సర్వసన్నద్ధం అవుతున్నారు. అయితే ఈ బల ప్రదర్శనకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు కీలకంగా మారింది. మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధం సభ మేదరమెట్టలో జరిగింది. వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారంగా 15 లక్షల మంది వస్తారు అనేటువంటి విధంగా ప్రకటించారు. దాంట్లో 10 లక్షల మంది పైగా వచ్చారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపర్ సక్సెస్ కింద చెప్తున్నారు. ఎందుకోసమనంటే భీమిలి మొట్టమొదటి సిద్ధం సభ 5 లక్షల మందితో, ఆ తర్వాత 7 లక్షల మందితో దెందులూరు సిద్ధం సభ, ఆ తర్వాత రాప్తాడులో 10 లక్షల మందితో సిద్ధం సభ. ఇది 10 లక్షల కన్నా మించి మేము సిద్ధం సభ నిర్వహించాను. నిజంగా కూడా నేషనల్ హైవే మొత్తం కూడా జనాభాతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు సిద్ధం సభ మొత్తం గ్రీన్ మ్యాట్ వేశారు. గ్రీన్ మ్యాట్ వేసి అక్కడ జనం లేకపోయినా సరే జనం ఉన్నట్టు చూపించారు అనేటువంటి విధంగా ఈ రోజున విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. సోషల్ మీడియాలో ఈ విధంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఒక వార్ నడుస్తుంది. దీనికి ప్రతిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీదిగో చూడండి, మీకు దమ్ముంటేనే అసలైనటువంటి గ్రీన్ మ్యాట్ లేకుండా నేషనల్ హైవే మీద అట్లా కిలోమీటర్ జనం ఉన్నటువంటిది డ్రోన్ విజువల్స్ అన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే నిజంగా మనం ఒకసారి పరిశీలిస్తే అందరికీ చాలా అర్థమయ్యే విధంగా నాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీన్ మ్యాట్ వేసింది. గ్రీన్ మ్యాట్ వేసి అక్కడ అసలు ఎవరు సభలో జనం ఫుల్లుగా లేకపోయినా ఫుల్లుగా ఉన్నట్టు చూపించారు అని. ఎలా చూపించారు? అది ఫోటో కాదు. ఫోటో కాకుండా లైవ్ విజువల్స్ చూపించారు. అంటే లైవ్ విజువల్స్, విఎఫ్ఎక్స్ సంబంధించి లైవ్ విజువల్స్లో ఆ విధంగా ఈ మ్యానిపులేట్ చేసి జనాన్ని చేర్చేటువంటి పరిస్థితి అయితే టెక్నికల్గా అలాంటి పరిస్థితులు ఈ రోజున లేదు, అవకాశం లేదు. మరి ఆ విధంగా చూపించారు అని చెప్తున్నటువంటిది ఎంత మేరకు నిజమైనటువంటిది వీళ్ళు చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలు విమర్శ చేసి చాలా ఫోటోలు చూపిస్తూ ఈ రోజున నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. చెప్పే అన్ని కూడా ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. ఇదిగో ఫోటోలో చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే ఇంకొక చోట ఉన్నాడు, ఈ ఫోటోలో ఉన్న గ్రూపే ఇంకొక చోట ఉన్నారు అని చెప్తున్నారు. వీళ్ళు సపోజ్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఛాలెంజ్ ఇది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకినా అలాంటి అవకాశం ఉంటే వీడియో ప్లే చేసి మొత్తం లైవ్ వీడియో, మరి సాక్షి ఛానల్ కానీ ఇంకో ఛానల్లో కానీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లైవ్ వీడియో రిలీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసి ఇదిగో చూడండి ఇక్కడ వీళ్ళు ఉన్నారు, ఈ గుంపుకు సంబంధించినటువంటి 10 మందో 20 మంది ఇదే చొక్కాలు వేసుకొని ఇదే జనము ఇంకొక చోట కనిపిస్తున్నారు లైవ్లో, మరి అక్కడ వీడియో స్టార్ట్ చేసి అక్కడ కూడా చూపించి ఇవన్నీ చెప్పొచ్చు. నిజంగా గ్రీన్ మ్యాట్లో ప్రజలకి అక్కడ ఒక చోట ఉన్న వాళ్ళనే 4 చోట్లకి ఆ లైవ్లో చూపించారు అని అంటే ఆ వీడియో వేసి, ఆ వీడియో పెద్ద తెరల మీద వేసి చూపించి లైవ్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బండారాన్ని బట్టబయలు చేయొచ్చు. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఓన్లీ ఫోటోలు ఎందుకు చూపిస్తున్నారు? ఇది చాలా కీలకమైనటువంటి. నేను ఇంకొక అంశం ఏమంటాను అంటే, ఒకటి అసలు ఈ విఎఫ్ఎక్స్, గ్రీన్ మ్యాట్, ఈ కాన్సెప్టు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపెట్టిందా? రేపొద్దున
ఈ సభ పెట్టబోతున్నారు కదా, తెలుగుదేశం జనసేన ముగ్గురు బీజేపీ కలిపి ముగ్గురు సభ పెట్టబోతున్నారు. వీళ్ళు కూడా గ్రీన్ మ్యాట్ కాన్సెప్ట్ వేసి వాళ్ళు 15 లక్షలు అని చెప్తున్నారు. మీరు 25 లక్షలు వచ్చినట్టుగా గ్రీన్ మ్యాట్ కాన్సెప్ట్ వేసి మీరు ఇదే లైవ్ వేసి మీరు చూపించండి. జనానికి కావాల్సింది ఏంటి? మీ ఎవరు సభ ఎలా సక్సెస్ అయింది వాళ్ళు చేసిన పనినే మీరు ఎవరు ఏమన్నా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సంబంధించినటువంటిది టెక్నాలజీ వచ్చింది, అందరూ వాడుతున్నారు. రోబోట్కు సంబంధించినటువంటి టెక్నాలజీ వచ్చింది, అందరూ వాడుతున్నారు. సపోజ్ నిజంగాకైనా అది విఎఫ్ఎక్స్లో గ్రీన్ మ్యాట్ వాడారు అని అంటే అది ఏమైనా వాడుకోవటానికి ఏమైనా తెలుగుదేశానికి అందుబాటులో లేదా, జనసేనకు అందుబాటులో లేదా, బీజేపీకి అందుబాటులో లేదా? సోషల్ మీడియాలో బీజేపీ దేశవ్యాప్తంగా వాళ్ళకున్నంత టెక్నాలజీ, వాళ్ళు వాడినంత టెక్నాలజీ ఎవరు అట్లే. మరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మీరు అంత కొన్న వాడి 25 లక్షల మంది మాకు వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలందరూ మా వెనకాలే ఉన్నారు అని చూపించవచ్చుగా. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఇది ఈ వాదనలో పసలేని వాదనగా కనపడుతోంది. ఇది కేవలం ఎప్పుడైతే సిద్ధం సభలో సూపర్ సక్సెస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో జనాభా ఎలా తీసుకొచ్చారు, ఎలా వచ్చారు, ఇవన్నీ నేను దానికి చెప్పలేను. వచ్చినటువంటి మాట వాస్తవం. నేను దగ్గర నుంచి పరిశీలించినటువంటి దాన్ని, నేను కొంతమందితో మాట్లాడినటువంటి విషయాలు, ఇవన్నిటి మీద నేను చెప్తున్నాను. దానికి ఆర్టీసీ బస్సులన్నీ వేశారు, సెలవులు ఇచ్చారు, ప్రైవేటు బస్సులను కూడా బెదిరించి ఉపయోగించారు, కాలేజీల బస్సులు ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్తూ ఇంకొక వైపున బలవంతంగా తరలించారు, తొక్కిసలాట జరిగింది, మనుషులు చనిపోయారు, ఇవన్నీ ఒకవైపు చెబుతున్నారు. ఇంకొక వైపున అసలు అక్కడ జనమే రాలేదు, అదంతా గ్రాఫిక్ అని ఇంకొక వైపు. ఇది కాంట్రాడిక్టరీగా లేదు? ఈ విధమైనటువంటి సిద్ధం సభలకు ఏదైతే జనాభా సమీకరణ చేసి తన బల నిరూపణ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నదో, ఈ రోజున ఆ స్థాయిలో బల నిరూపణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమిల మీద ఉంది. ఈ గ్రాఫిక్స్ ఇలాంటివి అని చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒరిజినల్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఒరిజినల్ వీడియోస్ ఈ రోజున సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్పేటువంటి ప్రతిపక్షాలు చెప్పేటువంటి మాటలనే నమ్మేదానికి కూడా అవకాశం లేదు. నేను ఒకటి చెప్తాను, ఎవరో ఒకళ్ళు అసలు వేరే వాళ్ళని, మీడియా వాళ్ళని రానివ్వలేదు, లేకపోతే మీడియా వాళ్ళు వెళ్తే దాడులు చేస్తున్నారు అదంటే, అసలు ఇన్ని లక్షల మంది వెళ్ళారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ అది, తెలుగుదేశం జెండా పట్టుకొని ఎవరు వెళ్ళకపోవచ్చు. ఒక ఊరిలో తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా జనము అంతకన్నా ఎక్కువ మంది న్యూట్రల్ పీపుల్ ఉంటారు. వాళ్ళు అన్ని సభలకు వెళ్తారు, వాడు ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేస్తారు. అలాగా వెళ్ళిన వాళ్ళు ఈ సభలకు చాలామంది ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానోళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ ద్వారాగా మీరు అనేక రకమైనటువంటి ఫోటోలు లేకపోతే వీడియోలు ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక ఫోన్లో ఎవడో సామాన్యమైనటువంటి వ్యక్తి అక్కడ వీడియో తీస్తే వాళ్ళని కూడా కొడతారా? ఎవరన్నా ఒక కెమెరా వేసుకొని ఒక లోగో పెట్టుకొని వాళ్ళకి నచ్చనటువంటి ఛానల్స్ వాళ్ళు వెళ్తే దాడి చేశారండి. ఎవరైనా మీడియా వాళ్ళ మీద అలా దాడి చేయడం కూడా తప్పే, కాదంటం లేదు. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించను. మీడియాల మీద దాడులు అధికార పక్షంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చేయకూడదు. కానీ అదేమన్నా రహస్యమైనటువంటి ప్రదేశంలో జరిగిందా? జరగలేదు కదా. ఎవరికి తెలియకుండా జరిగిందా? వెళ్ళినటువంటి వాళ్ళలో ఎవరన్నా అన్ని రకాల వాళ్ళు, వైసీపీ కానటువంటి వాళ్ళు కూడా ఉంటారు, చూద్దామని వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, సభ ఎలా ఉంది ఏంటి పరిస్థితులను చూసేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా కొన్ని వీడియోలు తీస్తారు, కొన్ని ఫోటోలు తీస్తారు. ఖాళీ కుర్చీలు ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రచారాలు, సిద్ధం సభలకు జనం రాలేదు ఇలాంటి అనుకునేదానికి, ఇలాంటి ప్రచారం మీద దృష్టి పెట్టే కన్నా కూడా రేపొద్దున 3 పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో సభ సక్సెస్ఫుల్గా సిద్ధం సభకు ధీటుగా జన సమీకరణ చేసి మీసం మెలయండి, కాలర్ ఎగరేయండి, మేము కూడా, మాతో కూడా ప్రజలు ఉన్నారు, రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనం అందరూ ఓడించబోతున్నారు, అందుకనే మా సభలకు ఇంతమంది వచ్చారని మీరు కూడా డ్రోన్ కెమెరాలు వేసి చూపించి జనాన్ని మా మద్దతు ఉన్నారని తెలియజెప్పుకుంటే మంచిది. ఆ విధమైన చర్చ అయితే మాత్రం ఈ రోజున మాటల యుద్ధం, చర్చ, బలాబలాల మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది.